Hi friends, a very good evening to everyone. Today we are going to discuss about a question of series combination and parallel combination. Series combination ante ento chuddam ippudu. A number of resistors are said to be connected in series. If the same current flows through each resistor and there is only one path for current flow through it, then resistors are said to be connected in సిరీస్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే రెసిస్టర్స్ వచ్చేసి సిరీస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్లో ఉండాలి. ది సేమ్ కరెంట్ వచ్చేసి ఒకటే ఫ్లో అవుతూ ఉండాలి త్రూ ఇట్ అనమాట. దాని నుండి ఒకటే కరెంట్ ఫ్లో అవుతూ ఉండాలి. దెన్ రెసిస్టర్స్ ఆర్ సెడ్ టు బీ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అని చెప్తారు. కన్సిడర్ 3 రెసిస్టర్స్ ఆఫ్ రెసిస్టెన్స్ R1. ఇవి R1 ఒక రెసిస్టర్, R2, R3 అనే ఒక రెసిస్టర్స్ కనెక్ట్ చేసుకుంటాము. కనెక్టెడ్ ఇన్ సిరీస్ కాంబినేషన్లో అంటే కరెంట్ అనేది మొత్తానికి ఒకటే ఫ్లో అవుతుండాలి త్రో ఇట్ అనేది. బ్యాటరీ ఆఫ్ ఈఎంఎఫ్ ఈ వోల్ట్స్ అనమాట. ఇక్కడ బ్యాటరీ దానికి ఫిక్స్ చేసాము. ఐ అనేది కరెంట్ ఇన్ ది సర్క్యూట్, కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది. బై ఓమ్స్ లా ప్రకారము V1 ఈక్వల్స్ టు IR1, V2 ఈక్వల్స్ టు IR2, V3 ఈక్వల్స్ టు IR3, ఈ ఈక్వల్స్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. ఈ అంటే ఇక్కడ మనము ఈఎంఎఫ్ బ్యాటరీ తీసుకుంటే V1 ప్లస్ V2 ప్లస్ V3. V1 అంటే ఇక్కడ ఏమిటి IR1, అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటామన్నమాట. IR1 ప్లస్ IR2 ప్లస్ IR3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఐని కామన్ తీస్తే R1 ప్లస్ R2 ప్లస్ R3 వస్తుంది. ఐని ఇటు పక్కకి ఈక్వల్ టు అవతలకి పంపిస్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. ఇక్కడ మల్టిప్లై ఉన్నది ఇటు పక్కకి వెళ్తే డివిజన్ అవుతుంది. అదే ఇక్కడ రాసాము. ఈ బై ఐ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. ఈ బై అనే ఐ ఏమవుతుందంటే ఆర్ఎస్ అంటే సిరీస్ రెసిస్టెన్స్ అనమాట. అప్పుడు ఆర్ఎస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ బై ఐ ప్లస్లో ఆర్ఎస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ఎస్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇది సిరీస్ కాంబినేషన్ ఒక ఫార్ములా అనమాట. అదేవిధంగా ప్యారలల్ కాంబినేషన్ చూస్తే ఏ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఆర్ సెట్ టు బీ కనెక్టెడ్ ఇన్ ప్యారలర్ ఇఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఈచ్ రెసిస్టెన్స్ ఇస్ సేమ్. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఈ V అనేది అక్రాస్ ఈచ్ రెసిస్టర్కి సేమ్ ఉండాలి అంటున్నాడు. అదే ఇక్కడ చూస్తాం. కన్సిడర్ 3 రెసిస్టర్స్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇక్కడ లాగా R1, R2, R3 తీసుకుంటాము. కనెక్టెడ్ ప్యారల్ అక్రాస్ ఎ బ్యాటరీ ఆఫ్ ఈఎంఎఫ్ ఈ. పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ సేమ్. పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నిటికీ ఒకటే అనమాట. బై ఓమ్స్లో ఇక్కడ కూడా ఓమ్స్లో ఉపయోగించి I ఈక్వల్స్ టు ఈ బై R1, I ఈక్వల్స్ టు ఈ బై R2, I3 ఈక్వల్స్ టు ఈ బై R3. మనకు తెలిసింది I ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. I ఈక్వల్స్ టు ఇక్కడ ఉండే వీటి వాల్యూస్ I1, I2, I3 వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తామన్నమాట. ఈ బై R1, ఈ బై R2, ఈ బై R3. I ఈక్వల్స్ టు ఈ అంతా ఒకటే ఉంది కాబట్టి కామన్ ఇస్తే 1 బై R1, 1 బై R2, 1 బై R3 వస్తుంది. ఇక్కడ ఉండేది ఇక్కడ ఈ అనేది ఇటు పక్కకి ఐ కిందికి అయితే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. సో I బై ఈ ఈక్వల్స్ టు 1 బై R1, 1 బై R2 ప్లస్ 1 బై R3. I బై ఈ అనేది ఏంటంటే 1 బై RP. RP అంటే ఏంటంటే ప్యారలల్ రెసిస్టెన్స్ అనమాట. 1 బై RP ఈక్వల్స్ టు 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ 1 బై R3. ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై న్యూ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ గైస్.